నమస్తే, నేను డాక్టర్ బికే శాస్త్రి, కార్డియాలజిస్ట్ని. ఈరోజు మనం గుండెపోటు గురించి మాట్లాడుకుందాం. గుండెపోటు అనగానే సమాజంలో చాలామందికి వెంటనే భయం కలుగుతుంది. అది సహజం. ఎందుకంటే గుండెపోటు వచ్చినప్పుడు కొంతమంది దౌర్భాగ్యులు వెంటనే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కొంతమంది హాస్పిటల్ని కూడా చేరలేకపోవచ్చు. చేరినా కూడా కొన్ని క్షణాలు, నిమిషాలు, గంటల్లో ప్రాణాపాయం జరగచ్చు. బతికిన వాళ్ళకి కూడా ఎంత మేర అయితే హార్ట్ అటాక్ తీవ్రంగా వచ్చిందో అంత మేర హార్ట్ వీక్ అయ్యి తర్వాత కాలంలో వాళ్ళు అనేక రకాల నుండి బాధలు కలగవచ్చు. కాబట్టి గుండెపోటు రావడంతో దాన్ని వెంటనే గుర్తించి సాధ్యమైనంత వరకు వెంటనే చికిత్స తీసుకోవడం చాలా అవసరం. గుండెపోటును ఒక రకంగా చెప్పాలంటే ఒక అగ్ని ప్రమాదంలా చెప్పచ్చు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రతి క్షణక్షణం కూడా కొంచెం సంపద నాశనం అయిపోతూ ఉంటుంది. అది శాశ్వతంగా నాశనం అయిపోతుంది. ఒక చెక్క కాలింది, పుస్తకం కాలింది, ఒక వస్తువు కాలింది అనుకోండి, అది మళ్ళీ మనం తిరిగి పొందలేం కదా. అది క్షణక్షణం కూడా అగ్ని దాన్ని దహించి వేస్తుంది. అదే మాదిరిగా గుండెపోటు వచ్చిన వ్యక్తికి లోపల ఆ గుండెలోని కండ, మాంసము, దేనివల్ల అయితే ఆ గుండెకి బలం వచ్చి గుండె దారుఢ్యంగా పనిచేస్తుందో ఆ కండ ప్రతి క్షణక్షణం కూడా నశించిపోతుంది. ఏ విధంగా అయితే ఒక అడవిలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు క్రమక్రమంగా అడవంతా నాశనం అయిపోతుందో అదే మాదిరిగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, గుండెపోటు వచ్చినప్పుడు గుండెలో కండ క్షణక్షణం వీక్ అయిపోతుంది. ఒకసారి వీక్ అయినటువంటి కండ ఎంతవరకు మళ్ళా పునరుద్ధరించబడుతుంది, మళ్ళా దాని బలాన్ని పొందగలుగుతుంది అనేది చెప్పలేం. చాలాసార్లు కాదు, కొన్నిసార్లు అవుతుంది. అందుకోసం మనం దానికి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏ విధంగా అయితే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే మనం నీళ్లు జల్లి ఆ అగ్నిని ఆపుతామో అదే మాదిరిగా గుండెపోటు వచ్చినప్పుడు కూడా వెంటనే ట్రీట్మెంట్ తీసుకుని దాన్ని మనం ఆ గుండెలో శాశ్వతంగా జరిగేటువంటి నష్టాన్ని మనం కొంతవరకు స్టాప్ చేయవచ్చు. అసలు గుండెపోటు అంటే ఏంటి? గుండె అనేది ఒక కండ, అది నిరంతరం పనిచేస్తుంటుంది. ఆ కండ బలంగా పనిచేసేందుకు దానికి రక్త ప్రసరణ అవసరం. రక్త ప్రసరణ ద్వారా దానికి ఆక్సిజను, గ్లూకోజ్ వంటి పోషక పదార్థాలు అందడం వల్ల అది పనిచేయగలుగుతుంది. ఆ రక్త ప్రసరణ సడన్గా ఆగిపోయింది అనుకోండి, దాన్ని మనం గుండెపోటు అంటాం. ఏ విధంగా అయితే పంట కాలువ సడన్గా ఆగిపోయింది అనుకోండి, చేనుకు నీరు అందక ఏ విధంగా అయితే ఎండిపోతుందో అదే మాదిరిగా ఈ రక్తం అనేది రక్తనాళాల ద్వారా ప్రవహించి గుండెని చేరుకుంటుంది. ఆ రక్తనాళాల్లో కనుక సడన్గా అడ్డంకి ఏర్పడితే అంత మేర రక్త ప్రసరణ జరగదు, అది ఎండిపోతుంది, నిర్వీర్యం అవుతుంది. దానివల్ల దాంట్లో పటుత్వం పోతుంది. ఇది ఎందుకు సడన్గా పోతుందంటే రక్తనాళాల్లో కాలక్రమంలో కొలెస్ట్రాల్ చేరుతూ ఉంటుంది. కొలెస్ట్రాల్ అంటే ఒక రకమైన జిడ్డు, ఆయిల్ లాంటిది, ఆయిలీ సబ్స్టెన్స్, ఫ్యాట్. అది రక్తనాళాల లోపల మేట వేసి దాని విధంగా పూడుకుపోయి సన్నబడిపోతుంది. కొన్ని సందర్భాల్లో దాని మీద రక్తం గడ్డకడుతుంది. రక్తం గడ్డకట్టినప్పుడు పూర్తిగా రక్త ప్రసరణ స్తంభించిపోతుంది. అంటే ట్రాఫిక్ జామ్ అనుకోండి. ఏ విధంగా అయితే రక్తం ఒక దారి సన్నగా ఉండి అదే ప్రాంతంలో ఇంకేదో ప్రమాదం జరిగి ప్రవాహం ఆగిపోయింది అనుకోండి, జనప్రవాహం, అప్పుడు మనం ట్రాఫిక్ జామ్ పూర్తిగా స్తంభించిపోతుంది. అదే మాదిరిగా ఈ రక్త ప్రసరణ పూర్తిగా స్తంభించిపోతే అంత మేర వీక్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎమర్జెన్సీగా డాక్టర్ని సంప్రదించి ఎక్కడైతే ఎమర్జెన్సీ ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేయగలరో అలాంటి హాస్పిటల్కి వెళ్ళి ఆ రక్త ప్రసరణ, ఆ రక్తనాళాల్లోని ఆ కొవ్వుని, కొలెస్ట్రాల్ని, తర్వాత రక్తం గడ్డకట్టిన దాన్ని మనం తీసేయగలగాలి. తీసేస్తే మళ్ళీ రక్తం పునరుద్ధరింపబడి ఆ నష్టాన్ని కొంతవరకు మనం స్టాప్ చేయగలం. దీంట్లో మనం ప్రధానంగా ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గుండెపోటును వెంటనే గ్రహించి దానికి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనం ప్రాణాన్ని కోల్పోవచ్చు. ప్రాణం నిలిచినా కూడా గుండె వీక్ అయ్యి దాని ద్వారా హార్ట్ ఫెయిల్యూర్తో బాధపడవచ్చు. అందువల్ల గుండెపోటు వచ్చిన వెంటనే తగిన వస్తువుండే హాస్పిటల్కి వెళ్ళి వెంటనే యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ చేసడం అనేది అది చాలా ఇంపార్టెంట్ విషయము. దాన్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు.